అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కర్నూలు డిఎస్సికి సంబంధించిన న్యూస్ గురించి మాట్లాడితే మనకు డిఎస్సి పత్రాల పునః పరిశీలన అని చెప్పేసి ఈరోజు న్యూస్లో ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి అభ్యర్థులు అర్హత పత్రాలను పునః పరిశీలన చేయనున్నట్టు డిఈఓ శ్యాముల్ పాల్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 33 బృందాల సభ్యులతో 2 రోజుల నుంచి పత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్టు శనివారం వెల్లడించారు. డిఈఓ మాట్లాడుతూ ఇప్పటి వరకు మన జిల్లాలో కర్నూలు జిల్లాలో 2588 మంది అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు ఆదివారము మెగా డిఎస్సికి సంబంధించి 3వ విడత పత్రాల పరిశీలనను ఆదివారం నిర్వహించినట్టు డిఈఓ శ్యాముల్ పాల్ గారు తెలిపారు. 33 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినట్టు వెల్లడించారు. కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ సమావేశ భవనంలో పత్రాల పరిశీలన ఉంటుందని తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఈ పూర్తి సమాచారం ఈరోజు మనకు ఈ అంశాన్ని తెలియజేశారు. తర్వాత ఇదంతా ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళమని ప్రయత్నం చేస్తారు. సాధారణంగా అయితే సెలక్షన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మెగా డిఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా విజయవాడలో సమావేశపరచడానికి అవకాశం ఉంది. మరిది ఒక చేస్తారా లేదనేది భవిష్యత్తు తెలియజేస్తుంది. తర్వాత వాళ్లకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. మొత్తం మనకున్నటువంటి ఖాళీలన్నీ మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, మన ర్యాంక్ ఏంటి, అలా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి నెక్స్ట్ ప్రాసెస్ మనకు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జరిగేటువంటి అంశాలు నేను నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క మెరిట్ కమ్ రోస్టర్ మెథడ్ ఏ రకంగా ఉంటుంది, ఎలా ఇవ్వడం జరుగుతుంది, మనం ఎలా తీసుకుంటారు వాళ్ళు అనేది. యాక్చువల్గా వాళ్ళే తీసుకుంటారు. మనకు అక్కడ కౌన్సిలింగ్ దగ్గర నెంబరింగ్ ఇస్తారు. మీ నెంబర్ ఇంత, మీ నెంబర్ ఇంత అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా మనం అప్లై చేసుకుంటాం. దాని ఆధారంగా మనకు పోస్టింగ్ అనేది అలాట్ అవుతుంది. పోస్టింగ్ అలాట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క దసరా హాలిడేస్లో గవర్నమెంట్ కొత్త ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఇంతకుముందు తెలియజేశారు. కాబట్టి ఇదంతా జరగబోయేటువంటి ప్రాసెస్ కొద్దిగా కొన్ని రోజులు అటు ఇటు కూడా కావడానికి అవకాశం ఉంటుంది. మరి వెంటనే టెట్ నిర్వహణ చేసి తర్వాత డిఎస్సి ఇవ్వడానికి కూడా సన్నాహాలు చేస్తున్నామంటారు. మరి ఇక్కడ నవంబర్లోనే టెట్ అంటున్నారు. అది ఎంతవరకు అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. కొద్దిగా అటు ఇటైనా టెట్ అయితే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.